ఇది అబ్బాయి మనం ఏంటి మెంతి కోడిగుడ్డు ఎగిరి అన్నాం కదా, కోడిగుడ్డు ఇదిగో మెంతి కూర రెడీ చేసి ఉంచాం. మెంతి కోడిగుడ్డు ఇగురు. కోడిగుడ్లు ఉడకబెట్టి తొక్కలు తీసి ఉంచాం. ఇందులో కొంచెం ఉప్పు, ఇదిగో పసుపు వేస్తున్నాను. ఓకే చూడు, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే అబ్బాయి ఆ చేప పులుసు దాకుంటుంది పెద్దది, అది తీసుకో కలుపు. అదే మరి ఇప్పుడు లేడీ అసిస్టెంట్ పెట్టాను ఇంకొక అమ్మాయిని, ఇలా అన్నప్పుడు అలా ఎగిరితే కదా బయట పడిపోకుండా పట్టుకుంటది. అబ్బాయి అయితే పట్టుకోవడాలు ఉండవు కదా మనకి ఎంతసేపు. నువ్వు పట్టుకోవడం కదరా, ఆ అబ్బాయి అయితే కోడిగుడ్డు ఎగిరితే పట్టుకోలేడా? కొడుకుని పట్టుకోడు, అమ్మాయిని పట్టుకుంటాడు. అమ్మాయి లేదు కదా. లేదులే, ఒకవేళ ఉంటే అమ్మాయిని పట్టుకుంటాడు. అలా కాదు కదా, అబ్బాయిని పెట్టాలని నా ఉద్దేశం, నువ్వేం అమ్మాయిని పెట్టాలని. ఒరే అమ్మాయి పెట్టాలంటే ఒక 4 పాయింట్లు నాకు చెప్పు, నాకు నచ్చితే అప్పుడు ఆలోచిద్దాం అన్నాను. చెప్పాను. సరే ముందు ఆ పులుసు దాకా తీసుకో. ఇదా పొయ్యి మీద పెట్టు, పొయ్యి వెలిగించు. 8 గరిటెలు నూనె. ఓకే నూనె వేడి ఎక్కాక కోడిగుడ్లు వేస్తాం, వేపేసి అప్పుడు తీసి అందులో వేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం? ఉల్లిపాయలు వేస్తాం. వేడెక్కింది. దోరగా వేగిన తర్వాత మళ్ళీ ఇక్కడ వేసే గుడ్లు. ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక తోడు ఉండాలి. అందుకే కదా అమ్మాయిని అడిగాను. పని చేసేటప్పుడు తోడు కాదు, నీ జీవిత భాగస్వామిగా ఒక ఆమె తోడు ఉండాలి. అదే అన్నాను కదా, అది పిన్ని నేను ఆలోచించాం, ఈ సంవత్సరం నీకు వివాహ మహోత్సవం చేద్దామని. అమ్మాయిని అసిస్టెంట్కి పెట్టుకున్నాను అనుకో, అమ్మాయి ఇక్కడ తోడుకుంటది, ఫ్యూచర్ లో తోడు అవుతుంది. అదే అబ్బాయిని పెట్టుకున్నాను కదా తోడు అవ్వదు. తర్వాత నాకు మాడు అవుతుంది, అది చూడ మాడిపోతుంది. ఉల్లిపాయలు వేస్తాను. కరివేపాకు వేస్తాను. ఉప్పు వేయాలి కదా మరి, 1 స్పూన్ చాలు. ఎంత వేస్తున్నాను? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇవో టమాటా ముక్కలు వేస్తాం. గరం మసాలా పొడి వేస్తాను. ధనియాల పొడి, ఇప్పుడు మళ్ళీ జీలకర్ర పొడి, కారం వేస్తాం.
5 నుంచి 10 నిమిషాలు బాగా మగ్గిన బాగా ఇదిగా మూత ఎత్తనా మూతి గుడ్లు వేసేస్తున్నాను. వేసిన తర్వాత నీళ్ళు వేసి మూత పెట్టాను అబ్బాయి. అప్పుడు మెంతి కోడిగుడ్డు ఇగురు రెడీ అయిపోద్ది. మెంతి కోడిగుడ్డు ఇగురు ఒకసారి మూత తీసి చూడు. ఇది కూడా రెడీ. పొయ్యి ఆరిపోయి కొత్తిమీర చల్లు. ముందుగా ఉడకబెట్టిన కోడిగుడ్డుల్లో పసుపు ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక దాక పెట్టి నూనె వేసి వేడెక్కాక పసుపు ఉప్పు కలిపిన గుడ్లు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో ఉల్లిపాయలు కరివేపాకు ఉప్పు వేసి మెంతి ఆకు కూడా వేసి వేయించి అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా ముక్కలు వేసి బాగా వేగాక గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి కారం వేసి కలిపి గుడ్లు కూడా వేసి కొంచెం నీళ్లు వేసి మూత పెట్టి ఉడికించి చెక్క పాత్రలో తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే మెంతి కోడిగుడ్డు ఇగురు రెడీ.